వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తెలంగాణ ప్రభుత్వాన్ని వికలాంగుల పెన్షన్దారులకు ఎన్నికల ముందే ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలలో సన్నాహ సదస్సు నిర్వహించి ఆగస్టు 13న హైదరాబాద్లో జరగనున్న మహాగర్జన సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 6,000 పెన్షన్ చేయూత 15,000కు పెంచి అందరికీ ఇల్లు ఇవ్వాలని, సమస్యలు వెంటనే పరిష్కరించాలని అన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ వేరు, రైతు భరోసా వేరు. రైతు భరోసా గురించి కూడా మేము 9,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 10,000 భూస్వాములకు, పెట్టుబడిదారులకు రైతు రుణమాఫీ మీద డబ్బులు ఇస్తున్నారు. అదే సమయంలో రైతు భరోసా పేరుతో పంటకు డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు ఒక 20 కోట్ల రూపాయలు మన అయిపోయినాయి. అంటే 20,000 కోట్ల రూపాయలు మన ఎవరికి ఇచ్చినట్టంటే వాళ్ళకి ఇచ్చిందంటే విషయం మీరు మర్చిపోతారు సార్. ఇది కళ్ళ ముందు కనిపిస్తున్నారు సార్. ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఒక్క ప్రతిపక్ష పార్టీ మన తరఫున మాట్లాడతలేదు. ఇంత మోసం రేవంత్ రెడ్డి చేస్తుంటే ఒక ప్రతిపక్ష పార్టీ మాట్లాడతలేదు. మోసం చేస్తున్నది గవర్నమెంట్, మన తరఫున మాట్లాడకుండా మౌనం ఉన్నది ప్రతిపక్షం. ఇట్లాంటి పని చూసుకుంటూ కూర్చుంటే వచ్చే నెలకి ఇట్లనే ఉంటది, వచ్చే సంవత్సరం ఇట్లనే ఉంటది, మళ్ళీ ఎన్నికల దాకా ఇట్లనే ఉంటది, మనం నష్టపోతాం. ఇక ముందు నా వికలాంగుల వర్గం కానీ, నా వృద్ధుల వితంతులు కానీ, ఒంటరి మహిళలు కానీ ఇక నష్టపోవద్దని చెప్పడం కోసమే, మీ బిడ్డగా నా వంతు పాత్ర పోషించడం కోసమే మీ దగ్గరికి నేను వచ్చేసాను. అదే సమయంలో నేను మీ నుండి ఒక 4-5 విషయాలు అడుగుతాను. నేను ఎమ్మెల్యేని కాను, కార్పొరేటర్ కాను, కానీ ఒక పేద బిడ్డగా కొన్ని సమస్యల మీద ఉద్యమాలు చేస్తే, కొన్ని సమస్యల పరిష్కారం కోసం కొట్లాడితే, ఇప్పుడు నా ముందున్న మీ దగ్గర కూడా అవి ఉండడానికి అవకాశం ఉంది. నా ముందున్న మీ దగ్గర కూడా కొన్ని ఉండడానికి అవకాశం ఉంది. ఇట్లా నా ముందున్న మీ దగ్గరనే కాదు, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కులంతో, మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల పేదల దగ్గర కొన్ని పథకాలు అమలు జరుగుతున్నాయి. అది మీ దగ్గర కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్, మీ బిడ్డగా ఇప్పుడు నేను మీ ముందు మాట్లాడుతున్నది 2025 జూలై. వైపే ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి కానీ